आंध्र प्रदेश के शहर विजयवाड़ा में महकमे बिजली के मुलाजमीन ने अपनी देरीना सर्विस और फलाही मुतालिबात के हक़ में रियासती सतह पर एहतजाजी धरना दिया। एहतजाज में मुख्तलिफ अजला से आए मुलाजमीन और यूनियन नुमाइंदों ने शिरकत की और हुकूमत से बरसों से ज़ेर इल्तवा मसाइल को फौरी तौर पर हल करने का मुतालबा किया। मुजाहिरीन का कहना था कि उनके सर्विस से मुतल्लिक़ मुतालबात मुलाजमीन की फलाह व बहबूद और दीगर इंतज़ामी मसाइल तवील अरसे से हल तलब हैं, लेकिन अब तक कोई मुयस्सर पेशरफ्त नहीं हुई। मुलाजमीन ने हुकूमत से अपील की है कि उनके जायज़ मुतालबात पर संजीदगी से गौर करते हुए जल्द अज जल्द मुनासिब इक़दाम किए जाएँ। విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 డిస్కమ్ కార్యాలయం ముందు తిరుపతి ఎస్పీడీసీలు, విశాఖపట్నం ఈపీడీసీలు, విజయవాడలో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా విద్యుత్ సంస్థల్లో 24/7 పగలు రాత్రి ఆదివారాలు పండగ దినాలతో నిమిత్తం లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం ఉదాసీన వైఖరి వీడి తక్షణం సమస్యలు పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మా స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడ్డాం. అయితే విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు భయంకరమైన సమస్యలు రోజు రోజుకు కూడా విపరీతమైనటువంటి సమస్యలుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమస్యల పరిష్కారానికి స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి 5 సంఘాలుగా మేము స్ట్రగుల్ కమిటీగా ఏర్పడి ఈరోజు కార్యక్రమాలు దశలవారీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. తక్షణం మేనేజ్మెంటు గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగులకి న్యాయం చేసే రీతిలో ముందుకు అడుగు వేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. 4 నెలలు గడిచిన ఇంతవరకు పిఆర్సీ కమిటీ లేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మొన్నటితో కాంట్రాక్ట్ కార్మికులకి కనీసం వాళ్ళకి 12 గంటలు 24 గంటల లోపలికి వెళ్తే బయటకు వచ్చే ఏ టైంకి వస్తాడో తెలియని కాంట్రాక్ట్ కార్మికుడు ఈరోజు సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేనేజ్మెంట్ వారికి విన్నవించుకుంటున్నాం. టుడే we conducted dharna on the issues of the electrical department, permanent employees and also contract workers. We demand immediately PRC committee and also regularize all contract workers in the electricity department. The Supreme Court and High Court give a justice to the workers of the contract workers to regularize immediately. And also we demand to contract workers in Telangana state, the government artisan implemented. Yearly monthly salary is 48,000. In Andhra Pradesh, our contract workers gain only 28,000. 20,000 various between the AP state and Telangana. Please settle this issue. Equal wage, equal work, and we want.